अस्मद्गुरुभ्यो नमः। अश्विनाथसमारम्भं नाथयामनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం. ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని 6వ శ్లోకం సాంఖ్యయోగంలో నైచే కతరన్నో ఘరీయో యద్వా జయే యదివానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థిత ప్రముఖీ ధాతృరాష్ట్రాః. పదవిభాజనం పదచ్ఛేదం నచత్ ఏతద్ విద్మః కతరత్ నః గరీయః యత్ వా జయేయుః యది వా నః జయేయుః యాన్ ఏవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధాతృరాష్ట్రాః. ఏతత్ ఇది కూడా నా విద్మః తెలియకున్నది, నా మనకు యుద్ధము చేయకుంటాను. కతరత్ రెండిట్లో ఏది గరీయః శ్రేష్టము, యత్వా మరియు దీన్ని కూడా ఎరుగుము, జయ వారిని మనం జయించుదామా, ఎదివా లేక నహ మనం జయ వారు జయంతురా, యాన్ వా ఎవరిని చంపి మేము నా జిజీవిషామః జీవించుటకు ఇష్టపడము, తే ఏవ వారే ఆత్మీయులు, ధాతృరాష్ట్రులు ప్రముఖే మన ఎదుట అవస్థిత నిలిచి ఉన్నారు. న కతరత్ గరీయః యత్వా వయం జయేమ యదివా తేన జయేయుః ఏతత్ చ న విద్యః యాన్ హత్వా న జిజీమవేషుః క్షామః తే ఏవ ధాతృరాష్ట్రాః ప్రముఖే అవస్థితాః. ఏది భిక్షాటనము లేక యుద్ధమా, మాకు హితమో గొప్పదియో తెలియకున్నది, మేము విజయమును పొందుదామా లేక వారు మమ్మలను జయించుదరా తెలియకున్నది, ఎవరిని సంహరించి మేము జీవించగోరమో ఆ ధృతరాష్ట్రపుత్రులు ఎదురుగా నిలిచి ఉన్నారు. కార్పణ్య అవస్థ ధాతృరాష్ట్ర అవస్థ కా ప్రముఖే తే అవస్థితో. నేను పెద్ద అయోమయంలో ఉన్నా, నా ముందు నిలిచింది నాకు ఆత్మీయులైన ధృతరాష్ట్ర పుత్రులే, వాళ్ళని చంపాలని నాకు లేదు. ఎందుకు, యాన్ హత్వన జిజీవిషామః వాళ్ళని చంపితే జీవించడానికి కూడా ఇష్టపడి, మనకు అది గొప్ప విజయం కావచ్చు, కానీ మనం విజయ గర్వంతో తులతూగలేం. అంతేకాదు ఇంకో సమస్య కూడా ఉంది. ఏమిటది, యద్వా జయేయు యదివా నో జయేయు. ఇది ధర్మయుద్ధమా, అయినా యుద్ధంలో మనం వారు జయిస్తామో లేక వారు మనము జయిస్తారో తెలియదు. అలాగని యుద్ధం వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతే అప్పుడు నిశ్చింతగా ఉండలేము. స్వధర్మాన్ని పరిత్యజించడమే అపరాధ భావం కుంగదీస్తుంది. నేను ఈ సమస్యను ఎంతకు మునిగిపోయారంటే తెలివిగా ఆలోచించలేకపోతా, నాకు నీ సహాయం కావాలనిపిస్తుంది. నైచ విద్మః ఏమి చేయాలో నాకు తెలియట్లేదు అన్నాడు. కృష్ణ పరమాత్మ ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఏమిటి తెలియట్లేదు, కతరన్నో ఘరీయో, ఈ రెండు మార్గాలు ఏది శ్రేష్టం తెలియట్లేదు. ఏమిటా మార్గాలు, యుద్ధం చేయటమా మానటమా. యుద్ధం చేస్తే స్వధర్మం పాటించినట్లు ఉంటుంది, కానీ అది గురువు వద్దకు దారి తీసినట్టు అవుతుంది. యుద్ధం చేయటం మానేస్తే తన బంధుమిత్రులను చంపుకో అవసరం లేదు, కానీ తన స్వధర్మాన్ని నిర్వర్తించిన వాడు అవుతాడు. అందువల్ల ఎటు చూసినా మంచి ఉంది చెడు ఉంది, అందువల్ల ఎటు తెలుసుకోలేకపోతున్నాడు అన్నాడు. ఈ విధంగా తన నిస్సహాయ స్థితిని తెలియజేసి తర్వాత వచ్చే శ్లోకాల్లో శరణ చూస్తున్నాడు. స్వస్తి. జై శ్రీరామ్.